హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపాయి ఐఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, మన ఈ వీడియోలో ఏప్రిల్ మంత్ నేషనల్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఓవరాల్గా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం ఓవరాల్గా బ్రీఫ్గా కవర్ చేస్తాను మీకు. హాకీ ఇండియా అవార్డ్స్ 2023, హాకీ ఇండియా అవార్డ్స్ 2023 అనమాట. ఇది మెన్కి ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అంట అవార్డ్స్. మెన్ హార్దిక్ సింగ్ మెన్కి వచ్చింది. ఉమెన్ సలీమా టేటే, సో వీళ్ళిద్దరికి కూడా హాకీ ఇండియా అవార్డ్స్ 2023కి రావడం జరిగిందనమాట. అదేవిధంగా మనకి ఫోర్బ్స్ వరల్డ్ బిలియనర్స్ లిస్ట్ 2024, ఫోర్బ్స్ వరల్డ్స్ బిలియనర్ లిస్ట్ 2024కి సంబంధించి మనకి బెర్నార్డ్ ఆర్నాల్డ్ ఫ్యామిలీ, ఫ్రాన్స్, వరల్డ్ రిచెస్ట్ పర్సన్ అయిన. సెకండ్ ఎలన్ మస్క్, ఇంతకుముందు ఎలన్ మస్క్ ఉండేవారు, ఆయన సెకండ్ ప్లేస్కి వచ్చాడు. జెఫ్ బెజోస్, అలాగే మార్క్ జుగర్బర్గ్, వీళ్ళు టాప్ 4 అనమాట ప్రపంచంలో కుబేరులు. అలాగే మన ఇండియాకి సంబంధించి ముఖేష్ అంబానీ వరల్డ్లో 9th ప్లేస్ ఉన్నారు, వరల్డ్లో 9th ప్లేస్ అనమాట. ఇండియాలో నెంబర్ 1 ముఖేష్ అంబానీ, సెకండ్ గౌతమ్ అదానీ. ఈ ముఖేష్ అంబానీ 9th ర్యాంక్ అయితే గౌతమ్ అదానీ 17th ర్యాంక్ పడిపోయారు అనమాట. ఆయన షేర్ మార్కెట్ షేర్లు పడిపోవడం, లూజ్ అవ్వడం ఇవన్నీ మనకు తెలిసింది. 3వ ప్లేస్లో శివన్ ఆడార్ ఉన్నారు, 3వ ప్లేస్లో శివన్ ఆడార్ అనమాట. అలాగే యంగెస్ట్ ఇండియన్ బిలియనర్ 37 years అంత నిఖిల్ కామత్, జెరోదా ఒక యాప్ అనమాట, జెరోదా ఒక సాఫ్ట్వేర్ యాప్ని క్రియేట్ చేశారు ఆయన. సో ఎవరైనా నిఖిల్ కామత్, ఓకే, ఈయన యంగెస్ట్ ఇండియన్ బిలియనర్. అలాగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనౌన్సెస్ 2024 గ్లోబల్ లీడర్స్ కమ్యూనిటీ, దీంట్లో ఇండియన్స్ 5 members ఉన్నారు. వరల్డ్ గ్లోబల్ లీడర్స్ కమ్యూనిటీలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సెలెక్ట్ చేసిన వాటిలో 5 members. భూమి పెదినికర్, ఆర్ట్ అండ్ కల్చర్, యాక్ట్రెస్ ఈమె. అలాగే అద్వైత నాయర్, బిజినెస్. అర్జున్ భారతీయ బిజినెస్, అర్జున్ భారతీయ బిజినెస్. అలాగే ప్రియా అగర్వాల్ హెబ్బర్, బిజినెస్. అలాగే శరద్ వివేక్ సాగర్, సోషల్ ఎంటర్ప్రెన్యూర్. వీళ్ళు 5 మంది కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ లీడర్స్ కమ్యూనిటీలో మన ఇండియా నుంచి సెలెక్ట్ అయ్యారనమాట, ఓకే. అలాగే హురిన్ గ్లోబల్ ఇండెక్స్ 2024 గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టంలో అమెరికా నెంబర్ 1 ఉంది, చైనా నెంబర్ 2 ఉంది, ఇండియా నెంబర్ 3 ఉంది. అది గ్రేట్ థింగ్. సో వరల్డ్ గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టంలో ఇండియా ర్యాంక్ 3rd అనమాట. ఫస్ట్ అమెరికా, సెకండ్ చైనా. 105 years జలియన్ వాలాబాగ్ జరిగి మనకి 105 years అవుతుంది. ఫస్ట్ టైం 1919 April 13. సో ఆ రోజున బ్రిటిష్ వారు దుశ్చర్యలకి ఇది ఒక నిదర్శనం. మనం ఇంతకుముందు సారీ కూడా చెప్పమని అడిగినాం బ్రిటన్ని. మన రిషి సునాక్ వచ్చాడు కాబట్టి మన ఇండియన్ ఆరిజిన్ ప్రైమ్ మినిస్టర్గా, కానీ వాళ్ళు అది కూడా చేయలేదన్నమాట. ఏప్రిల్ 10న డాక్టర్ సత్యపాల్ సైఫుద్దీన్ కిచ్లు అనే 2 కాంగ్రెస్ లీడర్స్ని అరెస్ట్ చేయడంతో వాళ్ళని విడిపించమని పెద్ద నినాదాలతోటి కార్యకర్తలందరూ కూడా జలియన్ వాలాబాగ్ అనే ఒక తోటలో మనకి ఒక పార్క్ అనమాట, దాంట్లో మనకి సమావేశమయ్యారు. సుమారు 20,000 మంది అనమాట. వాళ్ళ మీద అప్పుడు పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ మైకేల్ ఓ డయ్యర్ ఆయన ఆర్డర్ వేస్తే జనరల్ బ్రిగేడియర్ డయ్యర్ వచ్చి 1500 రౌండ్లు కాల్పులు జరిగారు. సుమారు 1000 మంది పైన చనిపోయారనమాట. ఇక్కడ 2 డయ్యర్లు ఉంటారనమాట. మైకేల్ ఓ డయ్యర్ పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్, ఆయన ఆర్డర్ వేస్తే ఆయన 144 సెక్షన్ పెట్టాడనమాట. అయినా వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. వచ్చింది కాల్పులు జరిపింది ఎవరు? జనరల్ బ్రిగేడియర్ డయ్యర్. ఈ 2 డయ్యర్లు ఉన్నారు, అది గుర్తుపెట్టుకోవాలి. 105 years అయింది, ఓకే. సో ఇదొకటి చాలా ఇంపార్టెంట్ మనకి. అలాగే వరల్డ్ సైబర్ క్రైమ్ ఇండెక్స్లో రష్యా నెంబర్ 1, ఇది 2024కి సంబంధించింది. రష్యా నెంబర్ 1, ఉక్రెయిన్ నెంబర్ 2, ఇండియా 10th ప్లేస్ ఉంది. సైబర్ క్రైమ్లో ఇండియా ప్లేస్ 10th ప్లేస్ ఉందన్నమాట, ఓకే. అదేవిధంగా మనం April 22 ఎర్త్ డే, వరల్డ్ ఎర్త్ డే అనమాట. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్, ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్ అనమాట. ఇది ఈ సంవత్సరం థీమ్, వరల్డ్ ఎర్త్ డే అనమాట, ఓకే. అదేవిధంగా April 24 ఇండియన్ నేషనల్ పంచాయతీరాజ్ డే. అంటే 73rd అమెండ్మెంట్ యాక్ట్ అమల్లోకి వచ్చింది ఎప్పుడంటే 93 చట్ట ప్రకారము April 24 నుంచి అమల్లోకి వచ్చింది అనమాట. 93 April నేషనల్ పంచాయతీరాజ్ డే అంటాం అనమాట. నిన్న 9th పార్ట్లో యాడ్ చేశారు రాజ్యాంగంలో. అలాగే 11th షెడ్యూల్లో ఉంది, 9th పార్ట్ 11th షెడ్యూల్లో. దీంట్లో 29 డ్యూటీస్ ఈ పంచాయతీరాజ్కి అసైన్ చేశారు, 29 డ్యూటీస్. ఆర్టికల్స్ 243 to 243
ఓ అనమాట. ఇవి మనకి నేషనల్ పంచాయతీరాజ్ డే సందర్భంగా మనకి అమల్లోకి వచ్చింది. అలాగే దీని మీద ఈ పంచాయతీరాజ్కి సంబంధించి 73rd అమెండ్మెంట్ యాక్ట్లో చాలా ఉంటాయి. బలవంతరాజీ మెహతా కమిటీ ఆధారంగా దీన్ని 3 tier సిస్టమ్ అంటాం. విలేజ్ పంచాయతీ, అలాగే మండల సమితి, జిల్లా పరిషత్. ఓకే. సో ఫస్ట్ రాజస్థాన్లో నాగౌర్ జిల్లాలో ఇంట్రడ్యూస్ చేశారు. సెకండ్ స్టేట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనమాట. ఓకే. సో అదేవిధంగా ది లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్ 2024, ది లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డులో నోవాక్ జోకోవిక్ మెన్కి వచ్చింది. మనకి ఐతనా బోన్ ఉమెన్కి ఇచ్చారనమాట. ఓకేనా. సో వీళ్ళిద్దరికి కూడా మెన్ ఉమెన్కి లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డు 2024 గాను ఇవ్వడం జరిగిందనమాట. ఓకే. అలాగే గోల్డ్మెన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ 2024 చాలా ఇంపార్టెంట్. ఇది 6 మందికి వచ్చింది. దాంట్లో ఒక ఇండియన్ ఉన్నారనమాట, అలోక్ శుక్లా. ఎందుకంటే మనకి ఎటర్నల్ కాంట్రిబ్యూషన్ టు ఎన్విరాన్మెంట్, పర్యావరణానికి ఆయన చేసిన కృషికి ఇచ్చారనమాట అలోక్ శుక్లా. గ్రీన్ నోబెల్ ప్రైజ్ అంటాం దీన్ని, గ్రీన్ నోబెల్ ప్రైజ్ అంటాం. సో పర్యావరణానికి మనకి సేవ చేసినందుకు ఇస్తారనమాట. ఓకేనా. అదేవిధంగా పండిట్ లాచు మహారాజ్ అవార్డు 2024 హేమమాలిని సైరా బానవ్ వీళ్ళకి ఇచ్చారనమాట. హేమమాలిని సైరా బానవ్. అదేవిధంగా మనకి అబ్దెల్ ఫతా అల్ సిసి, ఈజిప్ట్ 3rd time ఎన్నికయ్యారు ప్రెసిడెంట్గా, 3వసారి ఈజిప్ట్ ప్రెసిడెంట్గా అబ్దెల్ ఫతా అల్ సిసి అనమాట. ఓకే. నెక్స్ట్ జింబాబ్వే రీసెంట్గా గోల్డ్ బ్యాక్డ్ కరెన్సీని తీసుకొచ్చింది. విచ్ కంట్రీ ఇంట్రడ్యూస్డ్ గోల్డ్ బ్యాక్డ్ కరెన్సీ అంటే జింబాబ్వే. ఈ ప్రపంచంలో హైయెస్ట్ ఇన్ఫ్లేషన్ ఉన్న కంట్రీ ఇది జింబాబ్వే. చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు కాంపిటేటివ్లో వచ్చింది. ఎక్కువ ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం ఉన్న దేశం ఏదంటే జింబాబ్వే. ఇది ఒక కరెన్సీని తీసుకొచ్చింది ఇప్పుడు. ఏంటది? గోల్డ్ బ్యాక్డ్ కరెన్సీ అనమాట. ఓకే. సో అదేవిధంగా ఇరాక్ పార్లమెంట్ అంటే ఒక లా తీసుకొచ్చింది, కొత్త చట్టం, క్రిమినలైజింగ్ సేమ్ సెక్స్. అంటే సో మా ఎగ్జాంపుల్ మేల్ ఫిమేల్ వివాహం చేసుకున్న అంటే సేమ్ సెక్స్ అయితే దానికి 15 సంవత్సరాలు జైలు శిక్ష అనమాట. సో ఇలాంటివి ఇస్తాడు చాలా ఇంపార్టెంట్ గ్రూప్స్లో కూడా. ఓకే. అలాగే వరల్డ్ లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ని బిల్డ్ చేస్తుంది దుబాయ్, అల్ మక్తుమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. దీన్ని అల్ మక్తుమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటాం. సో దుబాయ్ అల్ మక్తుమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఓకే. అలాగే ముర్ము ప్రెసిడెంట్ ఐఐటి ముంబైలో హోమ్ గ్రౌండ్ జీన్ థెరపీ అంటాం, ఇది ఫర్ క్యాన్సర్కి అనమాట. దీన్ని CAR T-cell థెరపీ అంటారు. దీన్ని లాంచ్ చేస్తారు. దీంట్లో క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఒక నవశకం స్టార్ట్ అయినట్టు అనమాట. ఓకే. అలాగే ఇండియా ఎండ్ టు హాల్ట్ యూరియా 2025, మన భారతదేశము 2025కి యూరియా ఇంపోర్ట్ని తగ్గించేస్తుంది. ఎందుకంటే మన ఫార్మర్స్ ఎక్కువ వాడేది యూరియాని, కెమికల్. ఇది ఫస్ట్ కెమికల్ డిస్కవర్డ్ బై మ్యాన్, యూరియా. దీంట్లో 46% నైట్రోజన్ ఉంటుందన్నమాట. 46% నైట్రోజన్ ఉంటుంది. దీన్ని మనం ఎందుకంటే మనకి యూరియా సైడ్ వెళ్తున్నాం, బయో పెస్టిసైడ్స్ బయో ఫెర్టిలైజర్ సైడ్ వెళ్తున్నాం మనం. కాబట్టి దీన్ని 2025కి మనకి బ్యాన్ చేయొచ్చు. సి ఫ్రెండ్స్, హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి. హెపటైటిస్ అంటే ఏంటి? కామెర్లు. హెపటైటిస్ బిసి. హెపటైటిస్ బిసి స్ప్రెడింగ్లో చైనా నెంబర్ 1, ఇండియా నెంబర్ 2. ఎందుకంటే జనాభా ఎక్కువ కాబట్టి కామన్గా చైనా నెంబర్ 1, ఇండియా నెంబర్ 2. అలాగే పాస్పోర్ట్ ఎఫర్డబుల్ అంటే చీప్ పాస్పోర్ట్లో యూఏఈ నెంబర్ 1, ఇండియా నెంబర్ 2 ఉంది. యూఏఈ నెంబర్ 1, ఇండియా నెంబర్ 2. పాస్పోర్ట్ చీపెస్ట్ పాస్పోర్ట్ అనమాట, ఎఫర్డబుల్, కాస్ట్లీ కాకుండా. అలాగే ఏప్రిల్ 25 వరల్డ్ మలేరియా డే. సో ఎగ్జిలరేటింగ్ ఇది థీమ్ ఏంటంటే వరల్డ్ మలేరియా డే థీమ్ ఈ సంవత్సరం ఎగ్జిలరేటింగ్ ది ఫైట్ అగెనిస్ట్ మలేరియా ఫర్ ఏ మోర్ ఈక్విటబుల్ వరల్డ్. ఇది థీమ్ అనమాట, ఎగ్జిలరేటింగ్ ది ఫైట్ అగెనిస్ట్ మలేరియా ఫర్ ఏ మోర్ ఈక్విటబుల్ వరల్డ్. ఇది వరల్డ్ మలేరియా డే థీమ్ అనమాట. ఓకే, చాలా ఇంపార్టెంట్. మనం మలేరియాని ఎండ్ చేయాలి 2030 కల్లా కూడా. మలేరియా, టీబీ 2025, మలేరియా 2030. ఓకేనా. అలాగే ఏప్రిల్ 30 ఆయుష్మాన్ భారత్ దివస్. సో ఏ రోజు? ఏప్రిల్ 30 అనమాట. మోడీ గారు వచ్చిన తర్వాత ఇది పెట్టారు, ఆయుష్మాన్ భారత్ దివస్. ఓకే. అలాగే ఈ జిఏ ట్యాగ్కి సంబంధించి మనకి 69 ఇండికేటర్స్ తోటి అది మనకి యూపీ నెంబర్ 1 ఉంది. మొత్తం జిఏ ట్యాగ్ యూపీ
నెంబర్ 1 69, 58 తమిళనాడు అనమాట. సో జిఏ ట్యాగ్లో ఎక్కువ ప్రొడక్ట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయంటే యూపీ నుంచి, తర్వాత సౌత్ ఇండియాలో తమిళనాడు జిఏ ట్యాగ్కి సంబంధించి. ఓకే, సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్. ఓకేనా? సో ఫ్రెండ్స్, మనకి ఈ నెక్స్ట్ మంత్ గ్రూప్ 1 టీఎస్పీఎస్సీ ఉంది. అదేవిధంగా జూలైలో ఏపీకి సంబంధించి గ్రూప్స్ కూడా ఉన్నాయి కాబట్టి మెయిన్స్ ఇక సంబంధించి కరెంట్ అఫైర్స్ ఇక్కడ చేయడం జరుగుతుంది. సో ఇది ఏప్రిల్వి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, మరి కొన్ని నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.